కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. కేస్ ఊరగాయ పచ్చళ్ల పొడి. ఆంధ్రులు పచ్చళ్ల ప్రియులు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం కొన్ని ఊరగాయ పచ్చళ్లను సంవత్సర కాలమంతా వాడకానికి పట్టుకుంటే, మరికొన్ని ఊరగాయ పచ్చళ్లను కొద్ది రోజుల పాటు వాడకానికి మాత్రమే పట్టుకుంటాము. వాడే కాలం ఎంతైనప్పటికీ ఈ నిలవ పచ్చళ్లలో గుజ్జు కోసమే కాకుండా కమ్మటి రుచి సువాసన కోసం ఆవా మెంతి పిండిని కలుపుతారనే విషయం మనకందరికీ తెలిసిన విషయమే. ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, క్యారెట్ పచ్చడి, టమాటా పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ములగ పచ్చడి, ఇటువంటి అన్ని రకాల నిలవ పచ్చళ్ళలోకి వాడుకునే ఈ ఆవా మెంతి పిండిని ఎలా చేసుకోవాలో కేస్ ఊరగాయ పచ్చళ్ళ పొడి తయారీ వీడియోలో చూద్దాం. ఈ కేస్ ఊరగాయ పచ్చళ్ళ పొడిని బయట ఉంచినా 4-5 నెలల పాటు నిలవ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో కనుక నిలవ ఉంచుకుంటే దాని కమ్మదనం సువాసన పోకుండా తాజాగా సంవత్సరమైనా నిలవ ఉంటుంది. కేసు ఊరగాయ పచ్చళ్ళ పొడి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది కాబట్టి ఈ పిండిని ఇక్కడ చెప్పిన నిష్పత్తిలోనే కొంచెం పెద్ద మొత్తంలో కలుపుకొని ఉంచుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఏ సందర్భంలోనైనా అట్టి శ్రమ లేకుండా అప్పుడే దొరికే కూరగాయలతో రకరకాల ఊరగాయ పచ్చళ్లను అప్పటికప్పుడు తాజాగా కలిపి ఉంచి అతిథుల మెప్పును పొందవచ్చు. కేస్ ఊరగాయ పచ్చళ్ళ పొడి తయారీకి కావలసినవి: ఆవాలు 100 గ్రాములు, మెంతులు 50 గ్రాములు. కేస్ ఊరగాయ పచ్చళ్ళ పొడి తయారు చేసుకునే విధానం: ఆవాలు మెంతుల్ని రాళ్ళు ఇసుక లేకుండా శుభ్రపరచుకోవాలి. ఒక బాణలిలో ముందుగా మెంతుల్ని వేసి అవి కమ్మటి వాసన వచ్చే వరకు సన్నటి సెగ మీద దూరగా వేయించుకొని స్టవ్ని కట్టివేయాలి. బాణలి వేడిగా ఉన్నప్పుడే వేయించుకున్న మెంతుల్లో శుభ్రం చేసుకొని ఉంచుకున్న ఆవాలను కలిపి రెండింటినీ కాసేపు కలియబెట్టి ఇవి చల్లారిన తరువాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, నిల్వ పచ్చళ్ల పొడి కేస్ ఊరగాయ పచ్చళ్ల పొడి తయారు. ఈ పొడిని ఒక సీసాలోకి తీసుకొని ఉంచుకోవాలి. ఈ కేస్ ఊరగాయ పచ్చళ్ల పొడితో పాటుగా ఆయా పచ్చళ్లలో వాడకానికి మాత్రమే కాకుండా కూరలలోకి పలహారాలలోకి వాడుకునే కేస్ ప్యాకింగ్ చింతపండు గుజ్జును ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన వీడియో లింక్ ని క్లిక్ చేయండి. మా ఊరగాయ పచ్చళ్ల పొడి తయారీ వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా యూట్యూబ్ వంటల ఛానల్ కొత్తపల్లి కొత్త రుచులకు సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ ని నొక్కండి. అంతేకాకుండా మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.